బీజేపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవే లేదు. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చే లీడర్లు, ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేసే నేతలు చాలా మందే ఉన్నారు. కానీ వీళ్ళంతా జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదట. అసలు ప్రచారంలో వారి ఊసే కనిపించడం లేదట. గెలుపు బాధ్యత అంతా ఆ ఇద్దరి మీదే వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుప్పయ్యారట. ఏదో రాలేదు అన్నట్లు చివర్లో ఓ నేత అలా వచ్చి ఇలా వెళ్లారట. ఇంతకీ బీజేపీ ఫైర్ బ్రాండ్లంతా ఎటుపోయారు? జూబ్లీ ఎన్నికతో వారికి సంబంధం లేదా, లేక ప్రచారానికి పిలవడం లేదని మాకెందుకులే అని మౌనం వహించారా? బీజేపీ ఫైర్ బ్రాండ్లంతా గప్చుప్. జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడని ముఖ్య నేతలు. ఒక్కసారి బోరబండలో కనిపించి మాయమైన బండి డీకే అరుణ, ప్రచారంలో లేని ఈటెల, అరవింద్, రఘునందన్ ఊసు. బాధ్యత అంతా కిషన్ రెడ్డి, రామచంద్ర మీదే వదిలేశారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కమలం పార్టీలో అలసత్వం వేడటం లేదా? పార్టీ ముఖ్య నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ లాంటి ఫైర్ బ్రాండ్లు ప్రచారంలో ఎందుకు కనిపించటం లేదు? ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా ఘాటైన స్పీచ్లు ఇచ్చే ఈ కమలనాథులంతా ఏమైపోయారు? వీరికి ఆహ్వానం అందలేదా, లేక కిషన్ రెడ్డి అడ్డా అంటూ ఆయనకే వదిలేశారా? ఓడినా గెలిచినా ఆయనదే బాధ్యత అనే భావనలో ఆ నేతలు ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. అయినా ఈ లీడర్ల ఊసెందుకు కనిపించలేదు? ఏదో రాలేదు అన్నట్టు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ ఒక్కరోజు బోరుబండలో అలా మెరిసి ఇలా మాయమయ్యారు. తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అంటారు. తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యమంటారు. పార్టీ నేతలంతా కలిసే ఉన్నాం, మాలో ఎలాంటి విభేదాలు లేవని పైకి గంభీరంగా చెప్తారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బీజేపీ నేతల ఐకమత్యం బట్టబయలైంది అంటున్నారు చూసిన వాళ్లు. బైపోల్ ప్రచారంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తప్ప మిగతా బిగ్ లీడర్లెవరూ కనిపించడం లేదు. వీరి నుంచి బీజేపీ అభ్యర్థికి ఎలాంటి సపోర్టు దొరకడం లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల సమయమే ఉంది. ప్రజానీకం ఏ పార్టీ గెలుస్తుందని, ఏం జరుగుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాన్ని అన్ని వైపుల నుంచి చుట్టేస్తున్నాయి. అధికార పార్టీ అయితే ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ అక్కడే తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం గల్లీ గల్లీ తిరుగుతూ ముమ్మరంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కానీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరికొందరు నేతలు మాత్రమే జూబ్లీహిల్స్ ప్రచారంలో తిరుగుతున్నారు. ఏ చిన్న ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకునే కమలం పార్టీలో ఇప్పుడు జూబ్లీ ఎన్నికపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? కీలక నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవటం లేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నువ్వా నేనా అనే రేంజ్లో ప్రత్యర్థులు ప్రచారం చేస్తోంటే కాషాయ పార్టీలో మాత్రం అలసత్వం వేడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని అంశాల్లోనూ పార్టీ వెనుకంజలోనే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమలం పార్టీ ఈ ఉప ఎన్నికను లైట్ తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావు మాటల మంత్రగాళ్లు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేలా తమ స్పీచ్లతో ఓటర్లను ఆకట్టుకునేలా సత్తా ఉన్నోళ్లు. వీళ్లంతా మోహరించి ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారం మరో ఎత్తుకు వెళ్లేది. కానీ ఎన్నికతో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా గమ్మున ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితమయ్యారు. ఒక్క బండి సంజయ్ మాత్రమే దీపక్ రెడ్డి నామినేషన్ రోజు ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక్క పూట బోరబండలో మాట్లాడి మాయమయ్యారు. ఈటెల రాజేందర్ సిటీని ఆనుకుని ఉన్న మల్కాజ్గిరికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రచారంలో కనిపించలేదు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. వీరంతా జూబ్లీహిల్స్కు రాకపోవడంపై పార్టీలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. వీరిని ప్రచారానికి అభ్యర్థి ఆహ్వానించారా, లేదా వాళ్లే ఆసక్తి చూపటం లేదా అని చర్చించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి దక్కనందుకే సైలెంట్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ని బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని రాష్ట్ర పెద్దలకు సూచనలు చేశారు. కానీ ఆయన సూచించిన వ్యక్తికి కాకుండా గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికే అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన మౌనంగా ఉన్నారని సమాచారం. స్టార్ క్యాంపెయిన్లో ఆయన పేరు ఉన్నా ఇంతవరకు ఇటువైపు రాకపోవడంతో చర్చనీయాంశమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రాంతం కనుక అభ్యర్థి గెలుపు బాధ్యత అంతా ఆయనే తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు తోడుగా ఇటు రామచంద్రరావు కూడా తిరుగుతున్నారు. మొత్తానికి ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్కు పెద్ద టాస్క్గా మారింది.
ఒకవేళ ఏదైనా తారుమారైతే ఆ క్రెడిట్ వీళ్లదే అని చెప్పడానికి ముఖ్య నేతలంతా దూరంగా ఉంటున్నారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇంకొందరేమో ముఖ్య నేతలను కలుపుకొని వెళ్లటం లేదని, అందుకే పెద్ద లీడర్లెవరూ ప్రచారంలో పాల్గొనటం లేదని అంటున్నారు.